రాష్ట్రం తిరోగమనంలో ఉంది. గత 5 ఏళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్ని వెనక్కి పడుతున్న బాధాకరమైన పరిస్థితి ఉందంటూ ధ్వజమెత్తారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లు, సౌండ్ స్కామ్లు కనబడుతున్నాయి. పేకాట క్లబ్లు, మాఫియా వ్యవహారం నడుస్తుంది. ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకు, ఎమ్మెల్యేకు ఇదంతా ఇంత అని ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్రలో నేను గుర్తించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేశాను. డీబీటీ ద్వారా లంచాలు లేకుండా సంక్షేమం అందించాం. అవినీతికి తావు లేకుండా సచివాలయాల ద్వారా అన్ని సేవలు ప్రజలకు అందించాం. 2.73 లక్షల కోట్ల డీబీటీ ద్వారా అవినీతి వివక్ష లేకుండా మేము ఇచ్చామన్నారు. అయితే మళ్లీ ఇప్పుడు జన్మభూమి కమిటీలు టీడీపీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్యా శాఖలో అనేక మార్పులు వైసీపీ హయాంలో వచ్చాయి. ఇప్పుడు అన్ని వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో చేయటం లేదన్నారు. రైతుల నుంచి దళారీలు ధాన్యం కొంటున్నారు. 3 క్వార్టర్స్ పూర్తయిన విద్యా దీవెన బకాయిలు చెల్లించడం లేదు. కళాశాలలో చదవాల్సిన విద్యార్థులు పొలాల్లో తల్లిదండ్రులతో ఉన్నారన్నారు. వాలంటీర్లను మోసం చేశారు. ఎన్నికల సమయంలో 10,000 ఇస్తామని గెలిచక పక్కన పెట్టేశారన్నారు. సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఉన్న ఆదాయం పెంచే విధానం. వైసీపీ హయాంలో ఇది జరిగింది. 3 పోర్టులను ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టామన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రం తిరోగమనం వైపు ప్రయాణం చేస్తోందంటూ ఆరోపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.